కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం, అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజలందరికీ వివరించాలని టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల కోరారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ మండల అధ్యక్షులు మత్శెట్టి ప్రసాద్, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, కడియం మండల అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం ఆధ్వర్యంలో ఇంటింటికి పర్యటించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళుతున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల నాయకత్వాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర నాయకులు చెల్లుపోయిన శ్రీనివాస్, పితాని శివరామకృష్ణ, ప్రత్తిపాటి రామారావు చౌదరి, ఆళ్ల ఆనందరావు, కామిని ప్రసాద్, భీమార శెట్టి, రమేష్, పండూరి అప్పారావు, ఎర్రమోతు ధర్మరాజు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, ముత్తాబత్తుల విజయ, పిల్ల తనూజ, రత్నం తదితరులు పాల్గొన్నారు. రాంబాబు గారు కనబడతలేదు, అలాగే చెప్పండి.